సోషల్ మీడియాని 2-3 రోజుల నుంచి షేక్ చేస్తున్న మరో ఇష్యూ కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి. నిజంగా సమాజం ఎడిపోతుంది అని చెప్పి కూడా కొన్ని రోజులు మనం మాట్లాడుకుంటాం. చాలా ఇష్యూస్ మీరు చూస్తూనే ఉంటారు యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా. కానీ కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు వీళ్ళు చూసుకున్నట్టయితే కిరణ్ రాయల్ ముందు చాలామంది వైసీపీకి సంబంధించి చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. వైసీపీ ఎంతో కొంత ఓడిపోవడానికి కారణం కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎంపీ మాధవ్, గోరంట్ల మాధవ్కి సంబంధించిన ఒక వీడియో చూసాము. దాంతోపాటు అంబటి రాంబాబు అవ్వచ్చు, మిగతా చాలామంది వైసీపీ వాళ్ళది. దాని తర్వాత కోనేటి ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే కిరణ్ రాయల్ ఇష్యూ కూడా మనం 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిజంగా ఎలా చూస్తారు ఈ రిలేషన్స్? ప్రతి ఒక్కటి కూడా ఈ రిలేషన్స్ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటున్నారు నీట్గా. అంటే లావణ్యులందరికీ నేర్పించిందేమో వీడియో రికార్డ్ చేసుకోవాలి, ఆడియోలు రికార్డ్ చేసుకొని దాచిపెట్టుకోవాలి, మనకి ఆపోజిట్ అయినప్పుడు ఇవన్నీ బయటకు వదలాలి, ఇలాంటివి ఏమన్నా నడుస్తుందంటారా మేడం? ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు రాజకీయాలు కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయాలు ప్రజల కోసము కాదు, రివెంజ్ రాజకీయాలు. రివెంజ్ రాజకీయాలు ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ ఒక ప్రజలకి ఎలా మంచి చేయాలని కాదు, అవసరం లేదు, ప్రజల్ని ఎలా దెబ్బ కొట్టాలి అంతే అంతే. ఇప్పుడు నేను పదవిలో వచ్చా, అన్ని ఐడెంటిటీ నువ్వు ఏమేమి తప్పులు చేసినావు అన్ని పెట్టుకొని తీసేయాలా. మళ్ళీ నేను పదవిలో వచ్చా, నీవన్నీ పెట్టాలా, నిన్ను రోడ్లో పెట్టాలా. నేను అంటే రివెంజ్ రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు కానీ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కానీ ఎవరు లేరండి. ఇప్పుడు అన్ని రివెంజే. వాళ్ళు చేసే ప్రతి దాంట్లో వాళ్ళకేం లాభం ఉందా, మాకేం అవతలోడికి నష్టం ఉందా, ఈగోయిజం రివెంజులతో జరిగే రాజకీయాలని ఉంది. ఇప్పుడు ఇవన్నీ బయటకు రావడానికి సీన్ ఏమిటంటే అండి, ఇప్పుడు మీ ప్రభుత్వం బాగా జరుగుతుంది, రెండోసారి మీ ప్రభుత్వం రాకూడదు. ఇప్పుడు లావణ్యనే ఇంతమంది వీడియోని ట్రాప్ చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళ పర్సనల్ వీడియోలు ట్రాప్ చేసి, ఓకే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి రిలేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది తప్పు అన్నది ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. మనం మూడో వ్యక్తిగా మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లో. బట్ అవి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, సోన్సో ఎవడైనా ఉండనివ్వండి, ఆయన రాజకీయ నాయకుడిగా పర్సనల్ ఇదిగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు ఏమంటే ఒక వైఫ్ ఉండంగా అది లీగల్ గా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు ఒక వైఫ్ ఉండంగా ఇంకొక వైఫ్ ని పెళ్లి చేసుకోకూడదు, అది డైవర్స్ ఇవ్వకుండా. కాకపోతే నువ్వు కీప్ గా ఎవరితోనైనా పడుకో, రోజుకొకరితో పడుకో, అవన్నీ ఎవరేం చూడడం లేదు. అంటిల్ అన్లెస్ ఆ అమ్మాయి వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పే వరకు క్లియర్ కట్ ఉంటాయి రిలేషన్స్. ఎవడేం కరెక్ట్ లేరు ఇడ జంటుగా ఎవరు, నాట్ ఓన్లీ రాజకీయ నాయకులు, ఎనీ రిలేషన్ లో. ఇప్పుడు మన ఇద్దరు టర్మ్స్ బాగున్న వరకు బిజినెస్ లో కూడా అంతే, టర్మ్స్ బాగున్నంత వరకు క్లియర్ కట్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా వీడియో రికార్డులు మీరు చెప్పే ఉంది, ఇవి థర్డ్ కేటగిరీ టైప్. ఇప్పుడు ఆడ మగ ట్రాన్స్జెండర్లు ఎట్లున్నారో ఇక్కడ కూడా ఏమంటే మంచి చెడుల మధ్యలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటే వీళ్ళ వృత్తే క్రైమ్, వీళ్ళు బతకడానికి, వీళ్ళు సర్వే అవ్వడానికి వాళ్ళు కష్టపడి పనిచేసే యోగ్యత ఉండదు. వాళ్ళకి ఎంత సేవ్ చేసినా వీడియో రికార్డులు ట్రాప్ చేయాలా, బ్లాక్మెయిల్ చేయాలా, దొంగతనాలు చేయాలా, ప్రతి ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది ఒక గ్యాంగులు ఉంటాయండి. వీళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయని, ఎవరితోనైనా మాట్లాడని, ఎవరితోనైనా డీల్ చేయని, ఈ రోజు కాకపోతే రేపు పనికి వస్తాయని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉన్న అలవాట్లు, వీడియో రికార్డింగ్ చేయడము, ఇది చేయడము, అది చేయడము, అవన్నీ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఉంటాయి. ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఎవరు రికార్డ్ చేసుకున్నా మనకి ఏం ఫరక్ పడుతుందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, రికార్డ్ కాకపోతే ఆడియో రికార్డ్ అయితే వీడియో రికార్డ్ చేసుకో, ఏం ఫరక్ పడుతుంది. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలా? నేను భయపడుతున్నా అంటే అర్థం ఏంటి, నేను తప్పు చేసినాను అని. నేను కూడా ఏదో సోన్సో ఎవరో దగ్గర ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటానో, ఎప్పుడో ఒకసారి డ్రగ్స్ తింటే, ఎప్పుడో ఒకసారి మందు తింటే, నన్ను ఎవరు వీడియో తీసారో, నా వీడియో వాళ్ళ దగ్గర ఉందా అని నాకు కాన్షియస్ అయిపోతా. నేను తప్పే చేయలేదు అనుకో, నాకు ఎందుకు భయం, తీసుకోబోయో అంట. సింపుల్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈవిడ పాయింట్ కి వస్తే అండి, ఆమె ఏం చెప్తుంది, 1,20,00,000 నేను ఇచ్చాను అంటుంది. ఆవిడ వృత్తి ఏంటి, ఆమె గ్యామ్లింగ్ చేస్తుంది. ఇప్పుడు గ్యామ్లింగ్ చేసే ఆమె అంత ట్రాన్సాక్షన్, అంత మనీ మూవ్మెంట్ ఒక ఇద్దరి మధ్యలో ఉంది అని అంటే బహుశా ఈయన కూడా ఆమె బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, గ్యామ్లింగ్ లో కూడా ఆయన పార్ట్నర్షిప్ ఉండి ఉండొచ్చు.
ఇప్పుడు ఇంకొక వీడియోలో మనం చూసాము, ఆమె ఒక చైన్ ఇస్తా ఉండింది గిఫ్ట్ గా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అఫేర్ ఉంది, క్లియర్ కట్ గా ఆడ తెలిసిపోతుంది అఫేర్ ఉంది. ఆయన ఏంటి అని అంటే ఇయమ్మని ఇప్పుడు ఆమెకి హస్బెండ్ చనిపోయాడు, ఇప్పుడు ఆయన బిజినెస్ రిలేషన్ విత్ పర్సనల్ రిలేషన్ ఇద్దరికి ఉన్నాయండి. పర్సనల్ రిలేషన్ లో ఈమెన్ లైట్ తీసుకొని ఈయన ఇంకొకరి దగ్గర పోయి ఏదో చీట్ చేస్తే ఆయమ్మని, అప్పుడు ఈమె బ్లాక్ మెయిల్, ఈమె చెప్తుంది ఫోన్ లో, నేను నిన్ను లవ్ చేసిన, నువ్వు పోతే నేనేం వదిలేను, నేను పట్టుకుంటా, ఎందుకంటే నీ వీక్ పాయింట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. లాజిక్ అర్థమవుతుందా? నీ వీక్ పాయింట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు మామూలుగా అంటే ప్రజల్లో తిరిగేవాడివి, పొలిటికల్గా ఉండేటోడివి, నువ్వు చూసుకో. ఏమంటే ముందు మన ఇద్దరు ఎట్లా రిలేషన్ ఉందో నా దగ్గర నువ్వు అట్లనే ఉండు, టర్మ్స్ అండ్ కండిషన్ లో ఉండు, ఇద్దరం బాగుంటాం, ఇద్దరం గ్యాంబ్లింగ్ చేసుకుందాం, ఇద్దరం డబ్బులు సంపాదించుకుంటాం. బట్ నువ్వు నన్ను కాదని ఇంకొక లేడీ దగ్గర పోయి ఇంకొక సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేయడానికి నువ్వు ట్రై చేస్తే నిన్ను వదలను. ఇతనేం తక్కువ తినలే, నువ్వేం ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి, నా వెనక ఎవరున్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులు నన్ను ఇది చేస్తారు, నేను దలుచుకుంటే నేను ఎంతసేపు నీ కొడుకుని నీ ఫ్యామిలీని ఇట్లా ఏర్పడేసే దమ్ములు గట్స్ నాకున్నాయి, నువ్వేందే నన్ను బెదిరించేది, నువ్వెంత, నీ బతుకెంత, నేను దాచుకుంటే నేనేం చేయగలుగుతాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు ఇప్పుడు నువ్వో నన్ను క్వశ్చన్ చేసేకి, నేను ఎవరిదైనా ఉంటా, నీకేం అవసరం, నా దగ్గర పవర్ ఉంది, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేయి, నిన్ను చేస్తా, అది ఇది పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఎవరు శుద్ధపూసలు ఏం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క క్రైమ్ లో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు ఒకరు కరెక్ట్ గా ఉండి ఇంకొకరు ఇన్నోసెంట్ గా ఉండి ఒకరు క్రైమ్ చేస్తే మనము ఓకే వీళ్ళు కరెక్ట్ ఉన్నారు అబ్బా, ఇప్పుడు రాస్తారు విషయంలో అబ్బాయి ఇన్నోసెంట్, ఓకే బలే అయిపోయాడు, మనం ప్రొటెక్ట్ చేస్తాం, ఇప్పుడు ఆ అబ్బాయి సేఫ్ ఉన్నాడు, అట్లా మనము ఒక సైడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ లో అట్లా లేదు కదా. అంటే ఒకటి జగన్ 2.0 కి సంబంధించి మొన్న ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడాడు, 2.0 ఏంది నేను చూపిస్తాను అని చెప్పి జగన్ మాట్లాడిన పరిస్థితి. దానికి కౌంటర్ గా జనసేన పార్టీ తరఫున కిరణ్ రాయలు 2.0 అంటే 1.0లో ఏంటి బాబాయ్ వెళ్ళిపోయాడు, 2.0లో ఎవరిని లేపేస్తాడు, ఇట్లా ఘాటు వ్యాఖ్యలు చేశాడు, చాలా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి కిరణ్ రాయల్ని దెబ్బ కొట్టడానికి కిరణ్ రాయల్ వీక్నెస్ ఏంటి అని కనుక్కుంది వైసీపీ. అభినయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భువన అభినయ్ రెడ్డి ఈవిడ్ని తీసుకొని ఇలా చేయించాడు అనేది కూడా ప్రజల్లో నడుస్తున్న వ్యవహారం. ఎలా ఉంటారు దీనికి? రాజకీయాలు కూడా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు సరే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన ప్రయత్నాలు ఆయన ఏమో చేసుకుంటున్నాడు, పార్టీ నిలబెట్టుకోవడానికి ఏదో ఒక యాక్టివిటీ చేస్తే గానీ, అందరూ ఒక గెట్ టుగెదర్ ఉంటే గానీ ఆయన ఏదో చెప్పుకొని ఉత్సాహపరచుకోవడానికి పార్టీని ఏదో ఒక యాక్టివిటీ లాగా ఆయన చేసుకుంటచ్చు. ఇప్పుడు ఎవరైనా యాంటీగా మాట్లాడితే జగన్ చెప్పించాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే లేకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకేం నష్టం వస్తుందండి? గవర్నమెంట్ డ్యామేజ్ చేయాలి, జనసేన బలహీనపరచాలి, ఈ కైండ్ ఆఫ్ ఏదైనా ఉండే. ఇప్పుడు జనసేన ఏం సింగిల్ గా ఏం కూర్చోలేదు కదా గద్ద మీద, జనసేన ఒక చిన్న పార్ట్. ఒక ఆయప్పకి చేత కాకనే, సింగిల్ గా గెలిచే చేత కాకనే ఉమ్మడి కుటుంబం లాగా ఉమ్మడి రాజకీయాలు చేసి ఆయప్పకి ఒక ఇచ్చిన పోస్ట్. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, పదవులకు డ్యామేజ్ అవుతుంది అన్న ఇప్పుడు సరే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక కార్యకర్త, అంతేనా? ఇప్పుడు ఈయన కార్యకర్తలు అట్లాంటప్పుడు ఎన్నో తప్పులు చేస్తారు. ఎవరు కరెక్ట్ గా ఉన్నారండి లైఫ్ లో? అందరూ ఉన్నారు. మనుషులు అనేటోడే తప్పులు కరెక్ట్ తప్పు మనుషులే చేస్తారు. ఎంత దుర్మార్గమైన మంచి చేస్తాడు, ఎంత కరెక్ట్ గా ఉన్నా మంచి చేస్తాడు, ఎంత హెల్ప్ అయినా మంచి చేస్తాడు. మంచి చెడులు అనేది మనుషులకు సంబంధించిన విషయం. దానికి పార్టీలను పుల్మాయించుకొని పార్టీల గ్రజ్జు తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లో వాళ్ళిద్దరు పర్సనల్ గా జరిగిన గొడవను తీసుకొచ్చి సమాజం ముందు పెట్టారు. ఇది పార్టీలకి అంటగడుతున్నారు. అవసరం లేనే లేదు కదా. ఏముంది పార్టీకి? సరే ఇప్పుడు ఎవరికి ఏం నష్టం వచ్చింది? ఇప్పుడు జనసేనకు నష్టం వచ్చిందా? వైసీపీకి నష్టం వచ్చిందా? ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వీళ్ళు పార్టీలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు భయపడచ్చు, మా ప్రభుత్వానికి ఏదో కౌంటర్ వేస్తున్నారేమో అని చెప్పేసి. ఇప్పుడు ఆమెకి ఏదో కేసు మీద నాకు తెలిసి ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయ్యింది కదా. అవునండి, ఆవిడ గ్యాంబ్లింగ్ కేసుకి సంబంధించి జైపూర్ పోలీసులు
ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంత ఇమ్మీడియట్ గా ఎప్పుడు కేసు అది నాకు తెలిసినంత వరకు పాత కేసు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కేసు. ఇప్పుడు ఈమె ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళ పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు పొలిటికల్ పవర్ యూజ్ చేసింది ఎవరు ఇక్కడ? ఒక అధికార పార్టీ అంటారా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చేసినట్లు తెలుస్తుంది కానీ వైసీపీ ఆమెకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకంటే డైరెక్ట్ గా ఆవిడ కూడా ఇందాక ఎవరైతే లక్ష్మీరెడ్డి ఉన్నారో ఇది కిరణ్ రాయల్ చేశారు, గవర్నమెంట్ చేస్తుందని మాట్లాడుకుంటూనే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పాయింట్ అదే. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తుంది అంటే 2 నెలల నుంచి ఆవిడ హైడ్ లో ఉన్నారు, ఆవిడ పోలీసులు కనిపించకుండా తిరుగుతున్నారు, ఆవిడ అరెస్ట్ చేయడానికి వస్తారని కూడా. ఇప్పుడు ఆ కేసు ఎప్పటిదండి? ఆ కేసు ఎప్పటిది? 5 years దా? పాత కేసు 5 years ది. 5 years కి 2 నెలలకి పోలీసులకి హైడ్ లో ఉంది అన్నప్పుడు అప్పుడు 5 years అప్పుడు ఈయన కూడా ఆమెతో రిలేషన్ లో ఉన్నాడు కదా. అంత క్రైమ్ ఉన్న ఆయమ మీద ఆల్రెడీ కేసులు ఉన్న ఆయమతో ఈ అప్ప పర్సనల్ రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముండే? ఆయమతో డబ్బులు ట్రాన్సాక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముండే? రేపొద్దున ఆయమని జైల్లో పడితే నేను కూడా ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే, నేను కూడా ఆమెతో లావాదేవీలు నడిపిస్తే నన్ను కూడా తీసుకెళ్తారు ఎంక్వైరీలు. కానీ అయ్యప్ప జ్ఞానం లేకోకుండానా? ఆల్రెడీ ఆ మీద కేసు పెట్టాక కదా మీరు రిలేషన్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయ్యి కాదు, కేసు లేదు కదా. ఇప్పుడు ఈయన పొలిటికల్ పవర్, ఈయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఈయన పొలిటికల్ పవర్ పెట్టేసి ఆమె నోరు మూపించడానికి ఇప్పుడు ఆమెని వెంటనే అక్కడి నుంచి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఆమెని ప్రెస్ మీట్ అయిన వెంటనే జీప్ లో తీసుకొని పోయిన వీడియో మనం చూసే ఉన్నాం. ఇప్పుడు ఎవరు పొలిటికల్ పవర్ యూజ్ చేస్తున్నట్లు, ఎవరు పొలిటికల్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నట్ల క్లియర్ కట్ గా జ్ఞానము కళ్ళు కడుపు అన్నం తినే వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంకా అవన్నీ లేకున్న వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేయలేము.